ఈసీ తీసుకున్నటువంటి యొక్క చర్యల్లో ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరిగినటువంటి యొక్క ప్రాంతాలలో సిట్ నివేదిక ఏదైతే ఇచ్చిందో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ఆ నివేదికను సిఎస్ ద్వారా ఏదైతే సిఇఓ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అందజేసిన దాంట్లో చాలా అతి భయంకరమైనటువంటి యొక్క నిజాలు మనకి కనపడబోతున్నాయి, వినపడబోతున్నాయని చెప్పి అనుకోవచ్చు. ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్ల నుంచి సిఐల వరకు లేదా ఇంకా దానికన్నా పై స్థాయి గ్రేడింగ్ వరకు కూడా ప్రక్షాళన జరగబోతుంది అనేటువంటి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు కరెక్ట్ అనేది మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారు ఉన్నారు, వారిని అడిగి కనుక్కుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, సిట్ వేసినటువంటి ఒక దర్యాప్తు ఏదైతే ఉందో దీని మీద పలు రకాలైనటువంటి అనుమానాలతో పాటు కొంత ప్రకంపనాలు కూడా మనకు కనిపిస్తూ వస్తున్నాయి. ఏంటి అంటే 124 మంది మీద కేసులు పెట్టినటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ 124 కాదు, ఇది 1000 దగ్గర 1200 చొప్పున పైచిలకు మన కేసులు పెట్టాల్సింది పెట్టలేదని ఒకటి. రెండవది కేసులు పెట్టినటువంటి వాటిల్లో కూడా సరైన సెక్షన్లు పెట్టలేదని కూడా ఈసీకి సంబంధించి లేదా సిట్కి సంబంధించిన వాళ్ళు ఆ దర్యాప్తులు ఇచ్చారు. వీటన్నిటితో పాటు పోలీస్ శాఖ కూడా ఎవరైతే అక్కడున్న లోకల్ అభ్యర్థులతోని వాళ్ళు కూడా ఏమంటారనమాట పాలు పంచుకొని ఈ యొక్క హింసాత్మకమైన ఘటనలు జరిపారని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారా, తీసుకుంటే ఎలాంటి ప్రకంపనలు జరిగే అవకాశం ఉందంటారు? ఈ ప్రక్షాళన గురించి మనం రోజు మాట్లాడుతున్నామండి. అది పోలీసు శాఖ ప్రక్షాళన కావచ్చు, లేదా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, లేదా జగన్కి సంబంధించినటువంటి ఒక ఐపీఎస్లు కావచ్చు. మనం ప్రతి ఒక్కళ్ళ విషయంలో కూడా ఈ ప్రక్షాళన కింద స్థాయి నుంచి పై వరకు జరగాలని మనం చెప్తున్నాం. సో మనం చెప్పేదే ఈరోజు సిట్ రిపోర్ట్లో వాళ్ళు నివేదిక ఇచ్చారు ఎవరికి, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, హోమ్ గార్డుల నుంచి సిఐ ఎందుకంటే ఇంకా పై స్థాయి కూడా మీరు అన్నట్టుగా పై స్థాయి వరకు కూడా ప్రక్షాళన చెయ్యాలి. మనం గతంలో కూడా ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాం, ఇక్కడ మొత్తం ఈ వ్యవస్థను మార్చి వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళని ఇక్కడికి వేస్తే బాగుంటుంది. అంటే కొత్తగా వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయాలి, అంతే తప్ప ఇక్కడ ఆల్రెడీ పాతుకుపోయిన వాళ్ళందరినీ తీసేసి మొత్తం ప్రక్షాళన సమూలంగా చెయ్యాలి అని మనం చెప్తున్నది ఈ రోజు మనకి నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ ఎన్నికల విధుల్లో పాల్గొన్నారో, ఎన్నికల ముందు కావచ్చు, ఎన్నికల విధుల్లో పాల్గొన్నాక తర్వాత కూడా వీళ్ళు చేసిన ఈ చాట్స్, వాట్సాప్ చాట్స్ కావచ్చు, లేదు వాళ్ళు అధికారులతో చేశారో, లేకపోతే వీళ్ళు ఎమ్మెల్యేలతో చేశారో, లేదు వైసీపీకి సంబంధించిన నాయకులతో చేశారో, ఈ చాట్స్ అన్నీ కూడా ఈరోజు సిట్ నివేదికలో వెళ్ళాయి. సో వీటి ఆధారంగా డెఫినెట్గా వీళ్ళందరినీ అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అసలు మనం చెప్పుకున్నాం చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఒక పోలీస్ శాఖ మీద సిట్ వేసింది, ఇంతవరకు ఇది ఒక రికార్డ్ అని. సో ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్టుల పర్వం కనుక కొనసాగితే ఇంకా చరిత్రలో ఇంతకంటే బ్లాక్ మార్క్ అనేది ఆంధ్రప్రదేశ్ మీద ఉండదండి. అంటే ఇంత అసహ్యంగా వీళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగులు అయ్యి ఉండి, ఒక బాధ్యత గల ఒక పోలీస్ అధికారులు అయ్యి ఉండి, లేకపోతే కింది స్థాయి అధికారులు అయినా కూడా, కింది స్థాయి వ్యక్తులైనా కూడా ఈ రకంగా చేయటం అనేది, అంటే వీళ్ళు దేనికోసం ఇలా చేశారు? డబ్బు కాసించా, పదవి కాసించా, లేకపోతే భయపడా, ప్రభుత్వం వీళ్ళని భయపెట్టిందా, లేకపోతే వీళ్ళ కుటుంబాలను ఏమైనా నాశనం చేస్తానందా? ఈ విషయాలన్నీ కూడా సిట్ తెలుసుకోవాలండి. నాట్ ఓన్లీ సిట్, పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఈ అంశాల మీద దృష్టి పెట్టాలండి. ఇప్పుడు బెదిరించి సినిమాల్లో లాగా మిమ్మల్ని అంతం చేస్తామంటే వీళ్ళు పనులు చేశారా? ఎందుకంటే డబ్బు ఒకటేనా, లేకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాలేదనుకోండి, వాళ్ళకి ఎలాగ ప్రమోషన్స్ ఉండవు కదా. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు అసలు వీళ్ళ వెనకాల ఏంటి, అసలు వీళ్ళనంత భయపెట్టిన అంశం ఏంటి, వీళ్ళు ఇలా లొంగిపోవడానికి కారణం ఏంటి? ఒక 5 ఏళ్లలో ఒక వ్యవస్థని వీళ్ళు సమూలంగా వాళ్ళ వైపు ఎలా తిప్పుకున్నారు? అంటే ఈ అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ ఏదైతే ఉందో వాళ్ళు ఎలా చేశారు, అసలు ఈ రకంగా ఎందుకు చేశారు? అంటే నువ్వు సజావుగా పనులు చేసేటప్పుడు, సజావుగా నువ్వు పరిపాలన చేసేటప్పుడు నీకు ఇటువంటి అవసరాలు ఏమి ఉండవు. కానీ అంటే నాయకులు సరైన వాళ్ళు కాదు. అంతకుముందున్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డితో కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారు కాబట్టి ఎక్కడికక్కడ వాళ్ళ విషయాలు బయటికి రాకుండా వీళ్ళందరూ కాపు కాశారా? తర్వాత ఎలక్షన్స్లో కూడా వీళ్ళు ఏ రకమైన సహకారం అందించారు? బూతుల్లో వీళ్ళు ఏ రకంగా ప్రజలు భయభ్రాంతులకు గురి చేశారు? లేదు తెలుగుదేశం ఏజెంట్లను గురి చేశారా? వాళ్ళకు అనుకూలంగా అంటే వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయించారా?
లేదు ఈవీఎం మెషిన్స్ ఏమైనా ఇది చేశారా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చాలా పెద్ద విషయం అండి. ఇది చిన్నది కాదు అసలు. ఇప్పుడు ఆలోచిస్తుంటే భయం వేస్తుంది నిజంగా. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడున్నారు, ఏం చేయాలి వాళ్ళు ఇంకా. కాబట్టి ఇది ప్రతి ఒక్క అంశాన్ని ఈరోజు ఇది కేంద్ర ఎన్నికల కమిషనర్ కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు దృష్టి పెట్టాలండి. పెట్టి దీని మీద మాత్రం వెంటనే, అంటే ఇంక అసలు నో టైం, 13 రోజులే మనకు సమయం ఉంది చెప్పాలంటే. 13 కూడా లేదేమో, ఇంకా గట్టిగా మాట్లాడితే 12 రోజులు కూడా లేదు. కాబట్టి ఇది చిన్న విషయంగా పరిగణించకుండా వాళ్ళు వెంటనే ఒక ఏమంటారు, ఒక యుద్ధ వాతావరణం లాగా దీన్ని తీసుకుని వాళ్ళు ఆగ మేఘాల మీద అంటాం చూడండి, ఆ రకంగా వాళ్ళు ఈ పనులు చేయాలండి. చేయకపోతే మాత్రం అసలు ఇప్పుడు రిజల్ట్ వచ్చాక కూడా ఒకవేళ తేడాగా వస్తే మాత్రం ప్రతిపక్షం ఊరుకోకూడదు దీన్ని. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది మేడం. మీరు అన్నట్లు ఖచ్చితంగా పోలింగ్ డే రోజు జరిగినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, పోలింగ్ డే తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలు కావచ్చు, ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు ప్రక్షాళన కావచ్చు లేకపోతే ఇంకోటి ఏది చేసినా సరే పోలింగ్ డే రోజు జరిగినటువంటి ఒక దానికి అసలు ఏ రకమైనటువంటి న్యాయం చేయగలుగుతారు? అంటే మళ్ళీ రీపోలింగ్ పెట్టేటువంటి పరిస్థితి చూస్తామంటారా, లేకపోతే ఏ రకమైన న్యాయాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఇప్పుడు? అదే ఇప్పుడు నేను చెప్పాను మీకు. ఎందుకంటే అంతగా అయితే ప్రతిపక్షాలు ఇప్పుడు ఓటింగ్ సర్వేలో తేడా వచ్చింది అనుకోండి. ఎందుకంటే గంపగుత్తగా ఓట్లు ఎటుపడ్డాయో తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైతే నిర్ణయాధికారాన్ని వాళ్ళు తీసుకుని వాళ్ళు ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగి మేము ఫలానా వాళ్ళకి వేసామని చెప్పరు. వాళ్ళు నవ్వేసి ఊరుకోవటమో లేకపోతే ఎవరికో వేసానులేండి, అధికార పార్టీకే వేసాము, ఇట్లా రకరకాల ఆన్సర్లు ఇస్తారు. కానీ అలా ఇవ్వకుండా వాళ్ళు ఖచ్చితంగా మేము తెలుగుదేశం కూటమికి వేసామని ఎప్పుడైతే చెప్పారో మీకు వేవ్ అర్థమైంది. ప్రజల్లో కూడా సంక్షేమాలు మాకొద్దు అన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సంక్షేమాలు ఒకటే మాకు అవసరం లేదు, మాకు ప్రజాపాలన కావాలి, సరైన అభివృద్ధి కావాలి, సరైన నాయకుడు కావాలి అని వాళ్ళు ఎప్పుడైతే అడిగారో మనకు ఓట్లు ఎటుపడ్డాయో ఇది అందరికీ అర్థమైంది. ఎప్పుడైతే ఓటింగ్ సరళి పెరిగిందో, ఓటింగ్ శాతం పెరిగిందో, ఓటింగ్ సరళిలో మార్పు వచ్చిందో అది డెఫినెట్గా ఏమనాలి గెలుపు ఎవరికి అనేది నిర్ణయించినప్పుడు ఇప్పుడు కనుక ఒకవేళ అది అటు ఇటు అయ్యి ఇప్పుడు 151 మాకు అని ఆయన ధీమాగా చెప్పి వెళ్ళిపోయాడంటే ఇది ఖచ్చితంగా రీపోలింగ్ పెట్టి తీరాలి. రీపోలింగ్ పెట్టాక కూడా ఇప్పుడు ఇట్లా లూజ్గా వదిలేయకూడదు ఎవరిని కూడా. అప్పుడు ఖచ్చితంగా కేంద్ర బలగాల దగ్గరుండి కేంద్రం నుంచి మొత్తం మిగతా రాష్ట్రాల నుంచి ఈ పోలీస్ వీళ్ళని తీసుకొచ్చి అధికారులు కావచ్చు లేకపోతే కింది స్థాయి ఉద్యోగులను కావచ్చు ఎక్కడికక్కడ ఒక ఏమనాలి వీళ్ళు ఒక నియంత్రణలాగా వ్యవహరించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలైతే మళ్ళీ జరపాలండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్టు మనం ఇందాక మాట్లాడుతున్నట్టు సిట్ ఇచ్చినటువంటి యొక్క ప్రకారం చూస్తే ఏదైతే హోంగార్డ్ నుంచి సీఏల వరకు లేదా ఆ పై స్థాయి ర్యాంకుల వరకు కూడా ఏదైనా మార్పులు చేర్పులు కావచ్చు లేదంటే మనకు పూర్తి వాళ్ళ మీద వేటు పడే అవకాశం ఉందని చెప్పి అనుకుంటాం. ఎందుకని ఇంకా సిఎస్ని మారుస్తలేదు? ఎందుకంటే పైన ఉన్నటువంటి ఒక సపోర్ట్ చూస్తే కింద వాళ్ళు ఏం చెప్తే కింద అదే చేస్తుంటారు. కాబట్టి సరైనటువంటి ఒక నిర్ణయం ఏంటంటే సిఎస్ని మార్చాలని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. సో నిజంగా సిఎస్ని మార్చాల్సినంత అవసరం ఉందంటారా, లేదంటే సిఎస్ వల్లే ఇదంతా జరుగుతుందంటారా, లేదంటే సిఎస్ అసలు ఏం తెలియదు అనుకోవచ్చు? సిఎస్కి ఎందుకు తెలియదండి, భలే వాళ్ళే మీరు. సిఎస్కి తెలియకుండా చేవైనా కదులుతుందా ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కనుసన్నల్లో ఉండేది ఆయన కళ్ళు ముక్కు చెవులు అన్నీ ఈయనే. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పినా ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా చేస్తారు. అందుకని ఆయనకు తెలియకుండా ఏం జరగవు. ఆయన ఎందుకు పంపించట్లేదు అన్నదే మనందరికీ కూడా $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే అసలు సిఎస్ని ఏ రోజో మార్చమని అందరూ మొత్తుకున్నారు, ప్రతిపక్షాలు మొత్తుకున్నాయి, కానీ చెయ్యట్లా. అంటే ఇప్పుడు మాచర్ల పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటనలు కావచ్చు, తాడిపత్రి కావచ్చు, అదేవిధంగా పలు దగ్గర జరిగినటువంటి ఒక సమస్యలు కావచ్చు, వీటన్నిటి మీద ఎందుకని సిఎస్ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు? దాని మీద జరిగినటువంటి ఇది కావచ్చు, ఇప్పుడు పిన్నెల్లికి సంబంధించినటువంటి ఒక ఈవీఎం మిషన్ని ధ్వంసం చేయడం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత సిఎస్ నుంచి ఎందుకని రెస్పాన్స్ అనేది కనిపిస్తలేదు? అంటే ఇది ప్లానింగ్లో జరిగిందనే సైలెంట్గా ఉన్నారనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు మీకు గుర్తుందా, పిన్నెల్లి సోదరులు పారిపోయే ముందు రాత్రి 10ంటికి తాడేపల్లి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడొచ్చారు, మీకు గుర్తుంటే. మాట్లాడినప్పుడు అంతకుముందు తెలియదా జగన్మోహన్ రెడ్డికి? అన్నీ తెలిసే కదా, కన్సర్న్లోనే కదా జరిగాయి. సిఎస్ ఎందుకు నోరు విప్పుతాడండి? ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా నోరు విప్పుతారా? ఇప్పుడు వాళ్ళ సాక్షి టీవీలో చూపించారా ఇవన్నీ? సాక్షి మీడియా ఇవన్నీ బయట పెట్టిందా? వాళ్ళకి వీడియోలు దొరకవా? వాళ్ళు ప్రతిదానికి ఎగురుతారు కదా, రోజంతా వేసి
వాళ్ళు మొత్తం రోజంతా వేస్తూ ఉంటారు కదా, ఇదే ప్రతిపక్షం అయితే. ఈ రోజు వాళ్ళందరూ ఏం చెప్తారండి? ఈ సోకాల్డ్ జర్నలిస్టులు కావచ్చు, ఈ సాక్షి మీడియా కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చెప్తారు ఈరోజు? దీనికి బదులు చెప్పాలి వాళ్ళందరూ. ఇప్పుడు రామకృష్ణారెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి ఇవాళ. రోజు పెట్టడం కాదు, వద్దన్నా కూడా అసలు సలహాదారులు ఇది ఎన్నికల కోడ్ వచ్చాక మాట్లాడకూడదన్న రోజు పెట్టాడు కదా ఆయన. ఇవాళ పెట్టి మాట్లాడమనండి, ఇవాళ సిఎస్ని మాట్లాడమనండి. ఇప్పుడు వాళ్ళు నోరు మూసుకుని ఉన్నారంటే తప్పు వాళ్ళ వైపే అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడాలి, ఇప్పుడు కొడాలి నాని మాట్లాడాలి, ఇప్పుడు రోజా మాట్లాడాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్పందించాలండి దీని మీద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడి నుంచి స్పందించాలి. రేపొద్దున అసలు మొత్తం అందరి ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఈ ఇది ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కావచ్చు, ఆపద్ధర్మ మంత్రులు కావచ్చు, అందరూ అరెస్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఇక్కడ ఎవరిని వదలకూడదు, వ్యవస్థని ప్రక్షాళన చేసి తీరాలండి. ఇప్పుడు మోదీ గారు కూడా ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది మాత్రం ఇప్పుడు అమిత్ షా గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టి ఏమీ చేయకపోతే ఇంకా వాళ్ళకి ఇంకా 3 ఫేజులు ఉన్నాయి వాళ్ళ మీద కూడా దెబ్బ పడుతుంది. ప్రజలు నమ్మటం మానేస్తారు. ఎందుకంటే గెలుపు ఒక్కటే కాదండి కావాల్సింది, ఏ రకంగా గెలిచామనేది చాలా ముఖ్యం. మీరు అవకతవకలు చేసి ఇదేంటి అల్లకల్లోలను సృష్టించి నెగ్గటం కాదు కావాల్సింది, రాష్ట్రాన్ని దోచుకోవటం కాదు. ప్రజా సంక్షేమం ముఖ్యం, ప్రజలని మీరు సక్రమంగా పాలించటం ముఖ్యం. అది సక్రమంగా పాలించాలంటే ఎన్నికలు సజావుగా సాగాలి. మనం మొదటి నుంచి మొత్తుకుంటున్నది అదే. ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఇంత దరిద్రంగా తయారైందంటే దీనికి కేవలం కారణం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జల కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, సిఎస్ కావచ్చు, మొన్నటి వరకు ఉన్న డీజీపీ కావచ్చు, మొన్నటి వరకు ఉన్న ఇంటెలిజెంట్ బ్యూరో కావచ్చు, వాళ్ళ కింద పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా కారణం అండి. ప్లస్ సానుభూతి పనులు, పార్టీకి సానుభూతి వద్దండి. పార్టీ మీద మీకు ఇష్టం ఉంటే ఉండనివ్వండి, బట్ మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని మర్చిపోకండి, మనం చెప్తున్నది అదే. కాబట్టి ఈ విషయంలో ఈరోజు కేంద్రం కూడా దృష్టి పెట్టి, కేంద్ర ఎన్నికల సంఘం ఒకటే కాదు, కేంద్ర హోంశాఖ పెట్టాలి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా పెట్టాలి. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎంత త్వరగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే అంత త్వరగా రాష్ట్రానికి మంచిది, కేంద్రానికి మంచిది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా సిట్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో దాని మీద ఖచ్చితంగా ఈసీతో పాటు కేంద్రం అయినటువంటి ఒక పిఎం కావచ్చు, అమిత్ షా కావచ్చు, దీని మీద దృష్టి పెట్టి తగు చర్యలు అతి త్వరలో తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే.